రోజని కాలర్దల కరదలేనాయ్యా ఆయన ఒక బస్సుల పిల్ల ఈ కాలం రావడానికి ఉప్పు అనుకున్నావా సఖి అనుకున్నావా ఇని అనుకున్నావా ఇత్తి అనుకున్నావా ఉప్పు రహిత వచ్చిన పది కాలు ఉడితే ఎందుకు కూర్చోమ్మా చిత్తనే రోజా రోజా కాసే కరగా అంటావా అదే ఏం చేద్దాం బిడ్డ అందుకే నా వినా నా వెనక కలవరిస్తాను అంట కానీ ఇక్కడ అక్కడ మెయిన్ రోడ్ కాడ మూల కాడ రెస్టారెంట్ కాడ చూస్తాం కదా లలిత రెస్టారెంట్ కాదు అతని కాలకెళ్ళి వస్తే జగలేము భార్య నచ్చే నాలుగేమన్నా భర్త కాళ్ళు కడిగినట్టున్నది నాదా ఆయన కాళ్ళు అడిగిన కడిగిన నీ కాలు అర్థం కదా నాయ్యా మరి ఎట్లా జరగ చెప్తారా ఆయన ముందు పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నాడు వీళ్ళ కాడికి వెళ్ళి కుట్టాలి వాడు కదమ్మా ఆయన కచ్చ కుట్టారో నీ కచ్చేది ఉండే సరికాల నాకు అడగడా భాస్కర్ గారు పంచిగాడు వానికి ఏమైనా వస్తుంది ఇక ఎంత వస్తుందో మాట్లాడా ఏంటే మనకి ఎందుకు వచ్చిన చరకపోదరా ఆయన చడిగినప్పుడే నా అంతిమ కూడా పెడతా అంటే బిడ్డ కోవిడిగా నీకు చిన్నవనైతే ఎరబాడ కావు కోళ్ళని బిడ్డతో సమానం అన్నారు ఆయనతోనే అందుకే ఎందుకు అన్నవాడు కోరగలన్నట్టుగా ఎందుకు చిన్నవాడే మనసు చలకపోతారా ఆయన అడిగినప్పుడే బిడ్డ అట్లా మంది ఉండరు అన్నా నావాడు నాపడి కాదు అన్ని లేవు అలా సిద్ధమైన
పిల్లలకు ఇంటికాడ ఉన్న ఇళ్ళకి కిలకిల నవ్వుకుంటూ ఉండాలి పిల్ల. ఒకవేళ పెళ్ళకు కంకిన పెట్టిన వరకు అయ్యో బ్రాండ్ ఎవరితో పిల్ల కోరు దాకా మంది ఈ అబ్బు అయ్యా ఫుల్ అవుతుంది. వాళ్ళు కక్కుతలేరా ఎవరి దాకా పోయి వచ్చిర్రు అయ్యో కనకవతి దేవి మనకు ఎక్కి చూడండి ఇది అర్థం ముఖగడేమో ఏమో మేడలు నెక్కాలి కంచ మేడలు ఎవరన్నా నిన్ను ఎత్తుమాట అన్నారా రోజు ఆ రోజు కిలకిల నవ్వుకుంటూ ఉండేదాని ఎందుకు తిన్నవేనవు బామా బామా చిన్నవైన కారణం కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బమ్మా బామా నిన్ను రాజ్యం ఏదైక పరిపాలన చేస్తానా బామా మన పుణ్యలందుకు మనకు మీద బంగారు మేడలు సుటి ఏడి కోడలే మనకు సూర్య లోగిల్లు బామా నువ్వు ఇలా ఎందుకు తిన్నవేనావు ఇంటిలో ఇల్లాలు తిన్నవో కూడదమ్మా మదరున్న మాటలైనా భాస్కర్ అయ్యో నా ప్రాణ తినేంత తిండి చట్ట వరకు మేడలు ఉన్నాయి బామ్మ ఎందుకు తినదైన మంచి అయ్యా తన ఉంది ఎందుకయ్యా అమ్మ నీకు పూలు కావాలి ఎన్ని ఎకరాలు ఉన్నది ఎన్ని బంగారు అర్థమైంది భగవంతుడు ఎంత ధనం ఎంత దైవం ఎవరు అడుగుతారయ్యా రామిరెడ్డి మీ గర్భాన జరిగిందిరా కొడుకులు విడిగిందరో అంటారు అయ్యా నీ కొడుకులు ఎందరంటే లక్షణాలు డబ్బులు పక్కన పెట్టుకొని పట్టుకుంటాం నా రాత్రి లేచి ఆడకు అమ్మని పెడితే ఆ బాపని పెడితే మనసేద మనం అన్నం వండుకుంటాను మన తింటే మనం
ముసలివాళ్ళ మూలపడిపోయినాడు ఇక ముసలి వారి పడ్డాడు చిన్నవాణి అడగా ఎవరు ఉంటారు ఉన్నవాణి అడగా ఎవరున్నారు అమరవే బామ బామ నువ్వన్న మాట ప్రకారంగానే మన పుణ్యపు గర్భాన కలిగిన వాడు లంగైన దొంగైన జోడో బుడ్డోడో మన కుక్క కొడుకున్న మన కాలు రెక్కలు ఉడికి మంతాల పడ్డనాడు బామ మన తిన్నవాణి అడగా ఉన్నవాణి అడగా తోటకూరలు బామ మన కుక్క బిడ్డ ఉన్న బామ చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగిన నాడు ఈడు వచ్చిన బిడ్డ ఈడు మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తల గుంపదన్నరమ్మ నా బిడ్డకి ఈడొచ్చిందోని మనకింటి ముందు బామ పనుదను కొట్టి పందిర్లేసి పైడాకు దారుణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడకెత్తాను నా బిడ్డ పైలవని అలను చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనము తాగనంపినాడు మనం కాలు రెక్కలు ఉడిగి మంతాల పడ్డనాడు బాబు 7 లవతల మన బిడ్డ ఉన్నా మంతాల కూతున్న ఏ తల్లైన ఏ తండ్రి అయిన బామ అత్తగారి భవనాలలో ఉన్న నా బిడ్డ ఇవ్వాలత్తలో నా బిడ్డ రేపత్తలో నా బిడ్డ ఏం ఎత్తందో ఏం పట్టుకెత్తందో అని మంతాల కూతున్న కాడ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బామ అవ బిడ్డ వేయినాతో బిడ్డ వేయినాతో తొగ బిడ్డ ఎత్తాడి అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా అవ్వ మంతాల పడ్డది మా పాప మంతాల పడ్డాడు నేను అవ్వ దగ్గర పోవాలి నేను అవ్వగారింటి పోవాలని ఏ బిడ్డ అయినా చేతి నష్టం లేకుండా ఇంటి పక్కోళ్ళ ఇంటి గురించి నా అవ్వగారింటి పోతాను మా అవ్వ మంతాల పడ్డది మా నాన్న మంతాల పడ్డాడు నా పలగన్ను చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి కత్త గాని 50 రూపాయలు కొడు కూరి బిడ్డో సత్తి కట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చి బాబు దగ్గరికి వచ్చి బిడ్డ నచ్చిన బాబు బిడ్డ నచ్చిన అయ్యే కొడుకు మీకు అన్నం అంటాలేడన్నా అయ్యే కొడలు మీకు వస్తానం అంటాలేదన్నా కన్న బిడ్డలు బామా తల్లిదండ్రి రాజులు పట్టుకున్నా పక్క బట్టలు దులిపి పిండి ఆరేసి కుండదాన్ని నీళ్లు కాగబెట్టి బిడ్డు లేదు లేవని అమ్మను లేవని ఎత్తుకోరి జాలారి రేవుల్ల తల దానం పోదు బిడ్డ బామా బిడ్డ తెచ్చిన సద్ది తింటే బామా బాబు నేను పోతాను అవ నేను పోతాను 10 రోజుల కత్త అవ నేను 4 రోజుల కత్తను అనగానే ఏ తల్లి అయినా
అవ నేను పోతానా బాబు నేను పోతాను 10 రోజులకు వస్తానని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పదుల పుట్ట పట్టుకొని పదుదాకా పోయి బిడ్డను నీ పిల్లలమ్మ ఎక్కంగా బయలం దిగంగా బయలము బిడ్డో అత్తగారి బొమ్మ పిల్లల దాగా నంపినాడు కాలు రెక్కలు ఉడికి మన బిడ్డ అత్తగారి భవనంలో ఉన్ననాడు మన ఊరు బొమ్మన్ననాడు కాడు విడిచినాడు మన ప్రాణం పోతే అయ్యపోయిన మొదలవు బిడ్డలు తెలవంగానే ఏ బిడ్డలైనా చెల్లెల కళ్ళ ఉన్న బిడ్డో ఇంటికుని కలిసి తలుపుతార అనకుండా కళ్ళ ఏడవాడాలెల్ల కాదు బిడ్డ ఏడవాడాలెల్ల కాదు బిడ్డ ఎత్తుకుంటా ఉడికి వస్తున్నామ్మా 3 రోజుల పీరుగా మురుగు వాసన పట్టి ఆకిట్లుందా ఏ బిడ్డైనా గిలిగిలి ఉరికద్ది మొక్క మీద బట్ట తీసి బిడ్డో పాపో నాయన నీ బిడ్డ వచ్చిందే అయ్యో ఏ కొడుకు నీ కన్న వాళ్ళే బాబు నీ ప్రాణం పోనీ దగ్గర బిడ్డ నా బిడ్డ భయం నీ సేవ పెట్టుగా అన్న బిడ్డ కోడి గంట రవ్వినట్టు బిడ్డ కోడి గంటలు రవ్వినట్టు బిడ్డ మన బిడ్డ ఎంత ఉంటే సభలోపులు ఎరుసలమ్మా అందుకే అమ్మ కొడుకులు బిడ్డలేని సాగు అంటే కోటి దచ్చింది గోడవతలు ఏమన్నట్టు మన బతకైతుందో అన్నావు ఉంటాయి బిడ్డలు లేని వాళ్ళ దుఃఖానికి ఆయన ఒక్క మాట అంటే గుండెలు కూలబట్టే గుండెలు కూలబట్టేనా నాదాను ఒక మాట అంటే నాకొక్క మాట గుర్తొచ్చనాదా గుర్తొచ్చిన మాట ఏమిటో కాదు నాదా ఇవాళ ఇక్కడ జరిగేటి పండుగ ఈ పెద్ద కోడపాక గ్రామంలో జరిగేటి పండుగ రాదా ఈ వైనాల వారిళ్ళల్లా
చనిపోయిన కాదని పోసే అనుకున్నాడు ఆ తల్లైనా అనుకున్నది అమ్మ కొడుకులు నేనేనాడో కొడుకు సక్కనైనా ఇదండి ఈ తల్లి పోసయ్య కా తల్లి వనవా బిడ్డలు అలేని మాది పుట్టాడు వలగా మా పుట్టాడు మా పరగంలో నా కొడుకులు కలగాలి నాకు బిడ్డలు కలగాలి పరగంలో నా దోతి మా దోతి వెలగాల బిడ్డలు బిడ్డలాది ఒక్క బిడ్డలు బిడ్డ బంగారం బిడ్డ సైతోడా కొడుకురా కొడుకురాని ఇద్దరు కొడుకురా కానీ నా కొడుకులు కలిగిన నాడే ఆ కొడుకులే బంగారం అన్నరా కొడుకులే నా దైవం అన్నరా నాకు ఒక్క బిడ్డ నాకు ఇద్దరు కొడుకులమ్మా వాళ్ళకి వాళ్ళ కన్న పేరు వచ్చింది కానీ నా పిల్లలెట్ట బతకాలమ్మా కొడుకు ఎట్లా బతకాలి బిడ్డలు ఎట్లా బతకాలని తండ్రి పోషాలు మా తల్లి వనమ్మ కొడుకు ఎట్లా బోధన చేసి బిడ్డలు ఎట్లా బోధన చేసుకున్నారమ్మా పెద్దరమ్మ ఏ తల్లికి నా పిల్లలు నాడు పిల్లలు బాధ పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతకాలన్న బాధనమ్మా నా కొడుకు ఎట్లా బతకాలి బిడ్డలు ఎట్లా బతకాలి ఈ పిల్లలు చిన్నాడు భార్య భర్తాలు ఉన్నాడు ఈ పిల్లల కొరకు ఇంకా తండ్రి పోషాలు వాళ్ళు రప్పాలు తీసి బావులు పంటాలు తీసు ఆయన కట్టం వేసి కాని కట్టం వేసి కళ్ళు పెద్ద ఇది చేసుకుని కడపంట కట్టుకోను దాని సంపాదించిన చక్కనైన తండ్రి పోషాలు ప్రారంభంగా ఆ తండ్రికి ఎండాది కట్టిందా బంగారం అది కట్టిందా మూలాది కట్టినా జాగలాది కట్టినా అయ్యో ఆ ఎండాదికి రాలేదమ్మా బంగారం అదికి రాలే కొట్టుకొని అన్ని దిగులు పోయి అక్కడికి ఆ తండ్రి పోషాలు ఈ వంగ ఎవరి కొరకు దండాల పట్టినా మనది ఏనాటి రుణబంధమో ఏనాటి రుణబంధమో వల్ల నీకు నాకు మన బాకీ నిన్ను చేసి పోతానా కొడల్లా చేతుల్లా బతుకో నిన్ను చేసి పోతానా ఏ కొడుకు ఏమనంటాడు ఏ కొడుకు అన్నం పెడతాడు కొడుకు మాడన్నాడు కొడుకు అన్నం పెట్టినాడు నా భర్త మా పూజాలు గీతో బానంటాడు కాతో బానంటాడు అన్నవాడికి పెడతాని ఆ గిట్లా కూర్చుండినా గిట్లా కూర్చుండినా
కొడుక కామాట అడగకపోతే నా ఫోటో కాడ కూర్చోండి అవ్వో పడతాని నా పాట పాడతావా పదుగు రెక్కలు మీకు లేరు కొడుక పదుగురు చెల్లెళ్ళు లేరు నానా ఒక్కగాను ఒక్కది వెయ్యక్క సునీతవా బతుకమ్మ పండుగ వచ్చిందంటే బిడ్డు నా ఎత్త బిడ్డలైనా నువ్వు నీ పిల్లలు నా వద్ద చుట్టూ కూర్చోరు బిడ్డ సునీతవా ఓ బాబో ఓసారు కొండంత పండుగ వచ్చింది నాన్న ఆడపిల్లల పండుగ అందరు చీరలు కొనుక్కుంటాను నాన్న అయ్య నాకు చీరలు అంటే బాబా కొడుకోలే నిన్ను చూసుకున్నాం అయ్యా కొడుకోలే నిన్ను చూసుకుంటే కొడుకోలే నన్ను చూసుకుయ్యా కొడుకు ఉంటాను ఇంటికి పెద్దవాణి కొడుకో అల్లుడా కుమారస్వామి తెలిసిన నా పిల్లలు ఏదన్నా మాట అంటే బాధపడేవు నా ఇల్లు మరిసేవు నా తోలు మరిసేవు అయ్యా ఏమి తెలియదు నాకు ఇస్తుంటాను నా ఏదన్నా మాట అంటే నా బిడ్డ నెట్టేవు నా బిడ్డను కొట్టేవు